రాగి అంబలి, అదే రాగి జావా మన అందరికీ తెలుసు. మన పెద్దల నుండి వచ్చింది. మోర్ హెల్దీ, ఐరన్ రిచ్, కాల్షియం రిచ్, ఫైబర్ రిచ్, ఇలా ఎన్నెన్నో. ఇన్ని తెలిసిన మనకు రాగి అంబలి చేసే అసలైన ట్రెడిషనల్ పద్ధతి ఇది, ఇలాగే తీసుకోవాలి అని మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి. ముందుగా కుండ ఉంటే కుండలో చేసుకోండి, లేదా మీకు నచ్చిన అందుబాటులో ఉన్న కడాయో గిన్నె పెట్టి అందులోకి 2 చెంబుల దాకా నీళ్లు వేసుకోవాలి. ఈ చెంబు కొలత అనేది మనం వాటర్ తాగే స్టీల్ గ్లాస్, పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 2.5 గ్లాస్ నీళ్ళు అయితే ఉంటాయి. సరే, వేసిన ఈ నీళ్లు వేడెక్కే లోపు మరో పక్కన 2 గరిటెల దాకా రాగి పిండి వేసుకోవాలి. ఈ కొలత ప్రకారం నీళ్లు రాగి పిండి తీసుకున్నట్టయితే ఒక 4 దాకా ఈ రాగి జావని సర్వ్ చేసుకోవచ్చు. తీసుకున్న రాగి పిండిలో కొంచెం నీళ్లు వేసి ఉండలనేది ఏమాత్రము లేకుండా ఈ విధంగా కలిపి ఉంచుకోవాలి. చూడండి, ఈ మాత్రం. సరే, ఇప్పుడు వెళ్ళి నీళ్ళ సంగతి చూసేద్దాం. చూడండి, నీళ్ళు అనేవి ఈ మాత్రం పొగలొస్తూ ఉండగా ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలి. నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి వేసిన తర్వాత ఉండలు కడుతుంది. ఉండలు అనేది ఏమాత్రము లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి ఫాస్ట్గా. ఇప్పుడు ఏం చేయాలంటే లో ఫ్లేమ్లోనే ఈ రాగి పిండి బాగా ఉడికి ఈ నీళ్ళు అనేవి కొంచెం ఆవిరైపోయి ఈ జావలాగా తయారయ్యి కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఎక్కువసేపు ఉడికించడం వల్ల ఈ రాగి జావ రుచి కూడా చాలా బాగుంటుంది. నాకు టైం ఉంది కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకుంటున్నాను. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవచ్చు. లో ఫ్లేమ్లో ఉంచడం వల్ల ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇక్కడ స్టవ్ దగ్గరే ఉండాల్సిన అవసరం లేదు. పక్కకెళ్ళి అప్పుడప్పుడు వచ్చి కలుపుకుంటే సరిపోతుంది. అదే మీడియం ఫ్లేమ్లో ఉంచామంటే వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. దానికోసం స్టవ్ దగ్గరే ఉండి కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది. ఇందాక చెప్పినట్లు ట్రెడిషనల్ పద్ధతి అంటే కుండలోనే చేసుకోవాలి. కుండ ఉంటే ఖచ్చితంగా కుండలోనే చేసుకోండి. ఈ విధంగా కుండలో చేసిన రాగి జావ రుచే వేరుగా ఉంటుంది. మీరు ఒకటి గమనిస్తే మట్టి కుండల్లో చేసే ఏ రెసిపీ అయినా కొంచెం రుచి ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా ఈ మట్టి పాత్రలు అనేవి ఎంత వేడి కావాలో అంత మాత్రమే తీసుకుంటాయి కాబట్టి ఆ వంటలు అంత రుచిగా ఉంటాయి అనుకుంటా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవచ్చు కానీ కట్టెలు పొయ్యి మట్టి కుండల మీద వంటల రుచే వేరబ్బా. సర్లే, లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించాక చూస్తే చూడండి రాగి జావా కొంచెం చిక్కబడింది కదా. రాగి జావా కొందరికి పల్చగా ఉంటే ఇష్టం, కొందరికి చిక్కగా ఉంటే ఇష్టం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చు. నన్ను అడిగితే రాగి అంబలి పల్చగా తాగడం కంటే కొంచెం చిక్కగా తాగితేనే మేలంటాను. ఎందుకంటే రాగి పిండి ఎక్కువ పొట్టలోకి పోయి పొట్ట ఫుల్ అవుతుంది, ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. ఏమంటారు? వెయిట్ లాస్ అవ్వడానికి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేవాళ్ళు ఈ రాగి జావా ఫుల్ గ్లాస్, 1 గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే దాదాపు ఒక 30 నిమిషాలు లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకున్నాను. నేను ఇందాక చెప్పినట్టు టైం లేకుంటే ఫాస్ట్గా అయినా ఉడికించుకోవచ్చు. ఈ విధంగా ఎక్కువసేపు ఉడికించడం వల్ల ఈ రాగి జావా రుచి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సరే, నాకైతే ఈ మాత్రం పల్చగా ఉంటే చాలని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కావాలంటే ఇంకా కొంచెం చిక్కగా అయ్యేంత వరకైనా ఉడికించుకోవచ్చు. ఈ మాత్రం పల్చగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. సో దీన్ని బట్టి ఈ రాగి జావా పల్చగా ఉండాలా లేదా చిక్కగా ఉండాలా అన్న దాన్ని బట్టి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ లేదా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఇక్కడి దాకా నేను చూపించిందంతా కూడా ముందు రోజే నైట్ చేసి ఉంచుకున్నామంటే మార్నింగ్ సింపుల్గా అయిపోతుంది. రుచి కానీ హెల్త్ బెనిఫిట్స్ కానీ వేరే ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. ముందు రోజే చేయడానికి టైము ఓపిక లేవబ్బా అంటే మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. వేడివేడిగా ఉన్నాయి రాగి జావా పూర్తిగా చల్లారనివ్వాలి. నేనైతే ముందు రోజే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ లేచి చూసేసరికి చూడండి కొంచెం చిక్కబడింది. తీసుకునే పద్ధతి ఇదే. ముందు రోజు నైట్ మొత్తం పులియబెట్టిన తర్వాత మరుసటి రోజు తీసుకోవాలి ఈ రాగి జావని. సరే, ఆ తర్వాత చిన్నగా సన్నగా తరిగిన కొత్తిమీర, మధ్య మధ్యలో అడ్డు పడకుండా ఉండడానికి ఈ కొత్తిమీరని చిన్న కట్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి 1 లేదా 2 మధ్యలో కట్ చేసి చిన్న కట్ చేసుకోవాలి. పిల్లలకి ఇచ్చేలా ఉంటే పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు నచ్చినన్ని వేసుకోవచ్చు. నేనైతే 2 బాగా కారం ఉన్న పచ్చిమిర్చి, 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఫైనల్గా నిమ్మరసం, 1/2 చెక్క నిమ్మరసం. ఈ నిమ్మరసం వేయడం వల్ల అంబలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉంటే ఖచ్చితంగా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నిమ్మరసం వేయడం వల్ల రుచే కాకుండా హెల్దీ కూడా. సరే, ఆ తర్వాత చిక్కటి పెరుగు ఒక 5-6 స్పూన్స్ దాకా, అంటే ఇది దాదాపు ఒక 1/4 లీటర్ పెరుగు అయితే ఉంటుంది. వేసినవన్నీ కూడా ఈ రాగి జావలో కలిసేలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి.
ఒకవేళ ఈ స్టేజ్లో మరీ చిక్కగా ఉన్నట్టు అనిపిస్తే కొంచెం నీళ్లు వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసి సాల్ట్ ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. ఒక ఫుల్ గ్లాస్ తాగేశారంటే ఆఫ్టర్నూన్ దాకా అస్సలు ఆకలే వేయదు. ఫైనల్గా కొంచెం ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర మాత్రం మర్చిపోతే